ఫ్రెండ్స్, కొంతమంది అందరు కాదు ఫ్రెండ్స్, అది సమాజంలో ఎవరైనా కావచ్చు, ఎదుటి వాళ్ళైనా కావచ్చు, ఏ భార్య తరపు వాళ్ళు కావచ్చు, భర్త తరపు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఉంది. ఒక ఆడదాన్ని ఎప్పుడైనా కానీ మిమ్మల్ని నమ్మి వచ్చిన ఆడదాన్ని అన్యాయంగా, మీరు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా, మీరు అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నా, నిన్ను నమ్మి వచ్చిన నీ భార్యని స్వార్థంగా ఉపయోగించుకొని, అదే మంచి చెడు అయితే కనుక ఫ్రెండ్స్ మాట్లాడాల్సి చెప్తే ఉపయోగించుకొని వాడుకొని వదిలేసి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కన్నవాళ్ళ మాట, అన్నదమ్ముల మాట విని కట్టుకున్న దాన్ని అన్యాయం చేసి భార్య బిడ్డలు రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ వస్తే కనుక మీరు ఏమనుకున్నప్పటికైనా పర్లేదు, నీ భార్య నీ కుటుంబాన్ని గురించి, నీ బాధ్యతల గురించి, నీ కష్టసుఖాల గురించి మాట్లాడగలిగింది. నీవు నీ కుటుంబాన్ని గురించి ఆలోచించేటప్పుడు, నీ బంధాల గురించి ఆలోచించేటప్పుడు, నీ వెనకాల ఒక బాధ్యతలు ఉన్న తర్వాత మరి ఒక ఆడదాన్ని నీ జీవితంలో తెచ్చుకోమా ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ మోయగలిగిన వాడే మగవాడు. ఆడదాన్ని, కట్టుకున్న భార్యని ఒకవైపు పెట్టి నీ కుటుంబాన్ని ఒకవైపు చూసుకుంటూ భార్య బిడ్డలు అన్యాయం చేసిన వాడు ఏ ఒక్క మగవాడు కూడా ఫ్రెండ్స్ జీవితంలో బాగుపడ్డాడు, అది ఎప్పుడు కూడా సుఖపడ్డాడు. అందరినీ సమానం అనుకుని చూసేవాడు సజీవంగా నిలబడగలడు, సమాధానంగా బ్రతకగలడు ఫ్రెండ్స్. మోసం చేసి స్వార్థంతో